చదువగావలె పొత్తాలు సంగ్రహాన చదివినంతని యౌనవి సహజనేస్త మట్టి పుస్తకములులోన గుట్టున చదువనయ్యేవి మిత్రులై ఎదుట నిల్చు. చదువగావలె పొత్తాలు అంటే పుస్తకాలు, సంగ్రహాన చదివినంతనే అవునవి సహజనేస్త మట్టి పుస్తకములులోని గుట్టున చదువనయ్యవి మిత్రులై ఎదుట నిల్చు. ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు చాలామంది. చదువుతూ ఉంటే అందులో కొన్ని కొన్ని పుస్తకాలు అయితే రకరకాల పుస్తకాలు, స్టోరీస్, కొన్ని నాలెడ్జ్ వచ్చేవి సైన్స్ పరంగా, అవి స్నేహితుల్లాగా మారతాయి. ఇప్పుడు పుస్తకాల బదులు ఫోన్లు వచ్చాయి, అందులోనూ పుస్తకాలు ఉంటాయి. కానీ మనకు నెట్ ఉండాలి, సిగ్నల్ ఉండాలి, ఫోన్ బాగుండాలి, టైం ఉండాలి. అదే పుస్తకం అనుకోండి, మనతో ఒక మిత్రుల్లాగా ఎప్పటికీ ఉంటుంది. దానికి ఏమీ రీఛార్జ్ చేయక్కర్లేదు, ఒకసారి కొంటే చాలు. లేదా లైబ్రరీకి వెళ్తే పుస్తకం దొరుకుతుంది. అది ఒక ఫ్రెండ్ లాగా ఉంటుందన్నమాట, స్నేహితుల్లాగా మారిపోతాయి ఆ పుస్తకాలు. ఎప్పుడైనా మనసు బాగోనప్పుడు ఆ పుస్తకం చదివామంటే మనసు బాగుంటుంది. దాంట్లో ఎన్నో ఆ వాక్యాలు చదివేసరికి మన ప్రాబ్లమ్స్ కూడా తీరిపోయినట్టు అవుతుంది. ఆ పుస్తకాల్లో సారమంతా క్షుణ్ణంగా చదివామంటే అవి ఒక మిత్రుల్లాగా మనకి నిలబడి ఎదుట నిలబడి మాట్లాడినట్టుగా, మనకి ఎంతో సేద తీరినట్టుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం బుక్ ఉందనుకోండి, రామాయణం చదివాము అంటే రాముని గురించి తెలుసుకున్నామంటే ఓహో రాముడిలాగా ఉంటే ఇలా ఉంటామా, సీత గురించి తెలుసుకుంటే ఇలా ఉంటామా, అమ్మో రావణుని గురించి తెలుసుకుంటే అందులో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది ప్రతి మనిషిలో, ఓహో ఇలా ఉండకూడదు అలా ఉండాలి. భక్తుడిగా మంచివాడే శివభక్తుడు, గొప్ప శివభక్తుడు, కానీ గుణాల్లో చాలా చెడ్డవాడు రావణుడు. ఇలా ఒక్కొక్క వ్యక్తి గురించి చదివినప్పుడు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని మనకు పుస్తకాలు నేర్పుతాయి. మనిషి చెప్పిన ఎంతవరకు చెప్తారు? పుస్తకం అయితే మన చేతిలో ఉంటుంది, జీవితకాలం మనతో పాటే ఉంటుంది. అది మాట్లాడదు కానీ మనల్ని మాట్లాడేలా చేస్తుంది, ఆలోచించేలా చేస్తుంది పుస్తకం. అటువంటి పుస్తకాన్ని మళ్ళీ అంబేద్కర్ గురించి చెప్పుకుందాం. అంబేద్కరు నిశ్శబ్దంగా ఉన్నాడు ఇంట్లో అంటే ఒక రూమ్లో కూర్చొని పుస్తకం చదువుతున్నాడని అర్థం. కూర్చుని చక్కగా పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడనమాట, రకరకాల పుస్తకాలు. ఎవరైనా ఇంటికి వెళ్ళాడంటే ఆయన పుస్తకం కోసమే వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో పుస్తకం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. కూర్చుని చదువుతున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆయన పలకరించడానికి, భోజనానికి రమ్మని చెప్పడానికి భయపడుతూ ఉంటారు. అంత చక్కగా చదువుతాడు ఏకాగ్రతతో పుస్తకం. ఒకసారి చదివాడు అంటే ఇంకా మళ్ళీ ఎక్కడ ఉందో అది మళ్ళీ చెప్పేస్తాడనమాట, ఏకసంధాగ్రాహి. అలాంటి పుస్తకాలు మనకి మిత్రుల్లాగా ఉంటారు. ఎంతోమంది ఫ్రెండ్స్ని కూడా ఇస్తాయి బుక్స్. లైబ్రరీకి వెళ్ళి కూడా బుక్స్ మనం చదవచ్చు, తెచ్చుకోవచ్చు. ఇప్పుడు పుస్తకాలు చదివి అలవాటు చేసుకుంటే బాగుంటుంది. అలా అలవాటు చేసుకుంటే మనం ఈ సెలవుల్లో రేపు మనం స్కూళ్ళు పెట్టిన తర్వాత ఆ పుస్తకాలు కూడా బాగా చక్కగా చదువుకోవచ్చు. ఫ్రెండ్స్ లాగా చేసుకుని వాటికి అట్ల వేసుకుని నీట్గా ఫ్రెండ్ లాగా మనం స్కూల్కి తీసుకెళ్ళచ్చు. సరే, పుస్తకాలంటే ఎంత బాగా చూసుకోవచ్చు. ఫ్రెండ్, నిజమైన ఫ్రెండ్ ఎవరంటే మన పుస్తకమే. మనకు నాలెడ్జ్ని ఇచ్చేది, మనకు అన్నీ తెలియపరిచేది, మనతోనే ఉండేది బుక్. బుక్ ఈజ్ ఎ ఫ్రెండ్. ఐ లైక్ బుక్. థ్యాంక్ యూ.